రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 4 ఏళ్లుగా యథాతథంగా కొనసాగుతోంది. ఒక నెల దాటితే 5వ ఏడులోకి అడుగు పెట్టబోతోంది. ప్రస్తుతం ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా యావత్ ప్రజలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేయడంతో యావత్ ప్రపంచం దృష్టి టెహ్రాన్పై పడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ఇంటర్నేషనల్ మీడియా పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. తాజాగా ఉక్రెయిన్లో డాన్బాస్ రీజియన్లో 3వ వంతును రష్యా ఆక్రమించింది. పుతిన్ అక్కడి నుంచి కదిలేదని భీష్మించి కూర్చున్నాడు. ఇక పుతిన్ ఇక్కడే అతిపెద్ద మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే యూరోప్ పంచుకోవాలని నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్లో డాన్బాస్ రీజియన్లో 3వ వంతు భాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. ఇక డాన్బాస్ ఏరియాను మాస్కో ఆర్థికంగా బలోపేతం చేయాలనుకుంటున్నట్టు ఈ ప్రాంతంలోని అధికారులు, స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా అధికారులు ఇక్కడ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని స్థానికులు కథలుగా చెబుతున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెబుతూ రష్యాకు చెందిన ఒక ఉన్నతాధికారి మాస్కో ఆక్రమించిన డొనెట్స్క్ రీజియన్లో అడ్డా వేసుకుని కూర్చున్నాడు. రష్యా నుంచి కొత్తగా వచ్చిన ఒక కొత్త సైనికుడి పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించినట్లు నటించాడని స్థానికులు చెబుతున్నారు. ఆ అధికారి కొత్త సైనికుడి డొనెట్స్క్ రీజియన్లో కొంతకాలం గడపడానికి అనుమతించారు. ఇక కొత్తగా చేరిన సైనికుడు సింగిల్ అని తెలుసుకుని అతడికి డొనెట్స్క్లో ఒక యువతి ఫోన్ నెంబర్ ఇవ్వడం, అప్పటికే ఆ సైనికుడు యుద్ధంలో అలసిపోవడంతో కాస్త సేద తీరడానికి తన అధికారి ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసి ఆమెతో కొంతకాలం గడిపాడు. ఆ యువతి సైనికుడిని పెళ్లి చేసుకోవాలని కోరడం, అతడు పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళి రావడం, తిరిగి తన యూనిట్కు వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇక అధికారి కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్కు వెళ్ళి వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పడానికి బదులు అతన్ని ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన ప్రాంతానికి పంపించాడు. ఇక ఆ సైనికుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అయితే ఆ సైనికుడి భార్య రష్యా ఇస్తున్న కింద 5 నుంచి 10 మిలియన్ రూబుల్స్ ఇస్తుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 57 లక్షల రూపాయల నుంచి 1,14 లక్షల వరకు పరిహారం ఇస్తుంది. వచ్చిన డబ్బును అధికారితో పాటు ఆ వితంతువు పంచుకున్నారు. ఆ అధికారి మరో యువకుడిని చూపించాడు. ఆమె మరోమారు కొత్త సైనికుడిని పెళ్లి చేసుకుంది. ఇది ప్రస్తుతం డొనెట్స్క్లో జరుగుతున్న వాస్తవ దందా అని స్థానికులు ఒక అరబ్ మీడియాకు వివరించారు. రష్యా ఆక్రమిత డొనెట్స్క్ ప్రాంతంలో వేగంగా డబ్బు సంపాదించడానికి ఇదో షార్ట్ కట్ అని చెబుతున్నారు. ఇక్కడ డజన్ల కొద్దీ గనులు, ఫ్యాక్టరీలతో నిండి ఉంటుంది. 10,000 మంది రష్యన్ సైనికులు రోడ్లపై తిరుగుతుండడంలో స్థానికులు సంతోషంతో తబ్బిబ్బు అవుతున్నారు. పెద్ద మొత్తంలో రష్యా సైనికుల నుంచి డబ్బు సంపాదించుకుంటున్నారు. రష్యా నుంచి సైనికులకు జాకెట్లు సరఫరా అంతంత మాత్రంగా ఉండడం వల్ల సైనికులు తమ వేతనంలో వేలాది డాలర్లు జాకెట్లు, బూట్లు, ఇతర వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. దీంతో డొనెట్స్క్లో రెస్టారెంట్లు, మద్యం విక్రయించే షాపులు, అండర్ గ్రౌండ్ వ్యభిచార గృహాలు, క్యాసినోల వ్యాపారం గతంలో ఎన్నడూ లేని విధంగా జోరందుకుందని ఉక్రెయిన్ అధికారులతో పాటు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక బ్లాక్ మార్కెట్లో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. సైనికుల భయం నుంచి బయటపడ్డ నిరంతరం మేల్కొని ఉండడానికి, విసుగును అధిగమించడానికి డ్రగ్స్, ముఖ్యంగా యాంఫెటమిన్, క్రిస్టల్ మెత్ అనే డ్రగ్స్ను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు మరో బ్లాక్ మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ దొంగిలించబడిన ఆయుధాలు, పిస్టల్స్, అసాల్ట్ రైఫిల్స్ నుంచి పేలుడు పదార్థాలు మరియు గ్రెనేడ్ లాంచర్ల వరకు విక్రయిస్తున్నారు. కాగా ఈ మార్కెట్ ఇప్పటిది కాదు, 2014 నుంచి కొనసాగుతోంది. మాస్కో మద్దతు కలిగిన వేర్పాటువాదులు డొనెట్స్క్ పొరుగున ఉన్న లుహాన్స్క్లో ఈ 2 పీపుల్స్ రిపబ్లిక్లను ఏర్పాటు చేశారు. అయితే 2022లో మాస్కో ఉక్రెయిన్లోని ఈ 2 రీజియన్లను రష్యాలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ 2 రీజియన్లలో 100% ఆక్రమించుకోలేకపోయింది. ఇదిలా ఉండగా డొనెట్స్క్, లుహాన్స్క్ 2 ప్రాంతాలను కలిపి డాన్బాస్ అని పిలుస్తారు. ఇక డాన్బాస్ విషయానికి వస్తే ఇక్కడే రాష్ట్ర రాజధాని, పార్లమెంటు ఉంటుంది. సరిహద్దులో చెక్ పాయింట్లు, కస్టమ్స్ ఆఫీసు కూడా ఉంది. అయితే ఉక్రెయిన్కు చెందిన మేధావులు మాత్రం రష్యా వ్యూహాత్మకంగా డాన్బాస్ను మిలిటరీ జోన్ చేసుకుని ఇక్కడి నుంచి యూరోప్ను బెదిరించాలని చూస్తోందని చెబుతున్నారు. మాస్కో నుంచే ఇక్కడ పరిపాలన సాగిస్తోంది. కొత్తగా అధికారులను డాన్బాస్కు పంపుతోంది. డాన్బాస్ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తోంది. అలాగే మాస్కోకు విశ్వాసపాత్రులుగా లేని వారిని, రష్యాకు ఎదురు తిరిగే వారిని ఇక్కడే జైలుకు పంపుతున్నారు. మాస్కో విషయానికి వస్తే ఇక్కడ నిర్మాణ రంగంలో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తోంది. ఈ ఏరియాలోని కొన్ని నగరాలు, ఉదాహరణకు అవదీవ్కా లేదా బఖ్ముట్ వంటి నగరాలు యుద్ధం కారణంగా దాదాపు నేలమట్టమయ్యాయి.
కాబట్టి ఇక్కడే నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. అలాగే ఇక్కడే డజన్ల కొద్దీ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు లేవు. ఉక్రెయిన్లోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఉక్రెయిన్లో స్టీల్ అవసరాలను 3వ వంతు ఇక్కడి ఫ్యాక్టరీలు తీరుస్తాయి. అలాగే దేశ జీడిపిలో 0.6% వాటా ఇక్కడి స్టీల్ ఫ్యాక్టరీలు ఆక్రమిస్తాయి. ఇక డాన్బాస్లో రష్యా బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చిస్తోంది. అదే సమయంలో ఇక్కడ అవినీతి కూడా విచ్చలవిడిగా పెరిగిపోతోంది. ఉక్రెయిన్లో అదుపులో ఉన్నప్పుడు ఇక్కడ అంతా నియంత్రణలో ఉండేది. 2014 తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. క్రిమినల్స్తో పాటు అవినీతి పెరిగిపోయింది. గత ఏడాది నవంబర్లో డొనెస్క్ డిప్యూటీ కన్స్ట్రక్షన్ మినిస్టర్ యులియా మెర్వజోవా సుమారు $115 మిలియన్ అవినీతికి పాల్పడ్డారని అతనిపై ఛార్జీలు నమోదు చేశారు. ఈ అవినీతి సొమ్ము మరింత పెరిగే అవకాశాలున్నాయని స్థానిక ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా డొనెస్క్ రీజియన్కు చెందిన పౌరులు వర్షపు నీటితో పాటు కరిగిన మంచినీరుగా మార్చుకుని వాడుకుంటున్నారు. యుద్ధం వల్ల వాటర్ సప్లై సిస్టమ్ మొత్తం ధ్వంసమైంది. దీంతో నీటి కొరత ఈ రీజియన్లలో తీవ్రంగా వేధిస్తోంది. రష్యా నుంచి పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే మంచినీరు స్థానికులకు సరిపోవడం లేదు. రెండో పైప్ లైన్ నిర్మించాలంటే ఏ కంపెనీ ముందుకు రావడం లేదు. అవినీతి విపరీతంగా పెరిగిపోయినందువల్ల కన్స్ట్రక్షన్ కంపెనీల ఆసక్తి చూపడం లేదు. ఇక రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఉక్రెయిన్లో ఆక్రమించిన నగరాలను పునర్నిర్మించాలంటే డబ్బు లేదు. దీంతో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్లోని 40 నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో అపార్ట్మెంట్లు, బిల్డింగులు, స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మించడానికి స్పాన్సర్ల కోసం ఎదురుచూస్తోంది. మరి రష్యా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది. మరి ఉక్రెయిన్ నుంచి ఆక్రమించిన డాన్బాస్ నుంచి యూరోప్ను పుతిన్ బలంగా ఎదుర్కొంటాడా అన్న అనుమానాలు కూడా ఇక్కడి రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి పుతిన్ గేమ్ ప్లాన్ ఏంటో త్వరలోనే తేలిపోతుంది.